పంపిణీ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పి తద్వారా సంవత్సరానికి 8 నుంచి 10 కోట్ల రూపాయలు స్కామ్ చేసి దండుకోవాలని స్కీమ్ చేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ గారికి అమ్మవారి ఆలయ ముఖ్య అధికారులు కూడా సహకరిస్తున్నారనేటువంటి అనుమానం మాకైతే కలుగుతోంది. ఇన్ని రోజులు బట్టి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వితరణని దేవాలయ అధికారులు దేవాలయ ఆధ్వర్యంలోనే నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొత్తగా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వితరణ కోసం 100 కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో డిపాజిట్ అయి ఉన్నాయి. వాటి మీద వచ్చేటువంటి వడ్డీతో భక్తులకి అన్నప్రసాద పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ డబ్బులన్నీ కూడా భక్తులు విరాళాలుగా అందజేసినాయే కానీ ఏ ప్రభుత్వం కూడా 1 రూపాయి కూడా అన్నప్రసాద వితరణ కోసం ఇచ్చినటువంటి దాఖలాలు లేవని కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అమ్మవారి ఆలయం ప్రతిరోజు 10,000 మందికి ఉచిత అన్నప్రసాద పంపిణీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దసరాలో రోజుకి 30,000 మందికి అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉంది. ఈ ఒక్కొక్క భక్తుడికి కూడా అయ్యేటువంటి ఖర్చు కేవలం 40